హలో ఇయర్స్ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా కుటుంబం నాకు నేర్పిన 7 లైఫ్ లెసన్స్‌ని అయితే మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఈ లైఫ్ లెసన్స్ ప్రతి ఒక్కరికి జీవితంలో ఖచ్చితంగా ఉపయోగపడతాయి. నేను నేర్చుకున్న లెసన్స్ ఏంటి? అవి నా లైఫ్‌లో ఎలా ఉపయోగపడ్డాయి? మీకు కూడా ఉపయోగపడతాయి లేదనేది చూడండి. సో, మనందరము ఆల్మోస్ట్ అందరం ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరం మోస్ట్లీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచే వచ్చాం. మన పేరెంట్స్ మనకి పెద్దగా లెక్చరర్స్ ఏమి ఇవ్వరండి. కానీ వాళ్ళు చేసే చిన్న చిన్న పనుల ద్వారానే మనకి డబ్బు విలువ అనేది నేర్పిస్తారు. సో, ఈరోజు నా ఫ్యామిలీ నాకు నేర్పించిన 7 ఇంపార్టెంట్ మనీ లెసన్స్‌ని మీతో షేర్ చేస్తానండి. సో, ఫస్ట్ లెసన్ వచ్చేసి డబ్బు సంపాదించడం చాలా కష్టం. నా పేరెంట్స్, మా తల్లిదండ్రులు ఎప్పుడూ చెప్తారు, ఒక్క రూపాయి సంపాదించడం ఎంత కష్టపడాలో తెలుసా అని. అది నిజమేనండి. ఎందుకంటే ఏ ఒక్క రూపాయినా ఊరికే రాదు. ఏదో దానికి తగిన కష్టం చేస్తే కానీ ఆ ఒక్క రూపాయి మనకు రాదు. సో, అప్పుడు వాళ్ళు అలా అంటున్నప్పుడు నాకేం అర్థమయ్యేది కాదు. ఏముందిలే వీళ్ళు అలానే అంటుంటారు అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు అర్థమవుతుంది, ఒక్క రూపాయి సంపాదించాలన్నా ఎంత కష్టమో అని చెప్పి. ఇదైతే దాని విలువ నాకు ఇప్పుడు తెలుస్తుందండి. అలాగే రెండవది వచ్చేసి వేస్ట్ చెయ్యొద్దు. ఇంట్లో ఎప్పుడూ ఒక మాట వినేవాళ్ళం, ఉన్నదాన్ని జాగ్రత్తగా వాడుకో, జాగ్రత్తగా వాడుకో అని. అది ఫుడ్ అయినా కానీ, ఒక క్లాత్స్ అయినా కానీ, ఇంకేదైనా కానీ ఉన్నదాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఉన్నప్పుడే దాన్ని కరెక్ట్‌గా చూసుకోవాలి. దాన్ని అది లేనప్పుడు చూసుకుంటే ఏం లాభం చెప్పండి? సో, ఆ వేస్ట్ అనేది మన లాస్‌గా నా పేరెంట్స్ నాకు నేర్పించారు. అది ఫుడ్ కానీ, క్లాత్స్ కానీ ఇది చాలా జాగ్రత్తగా వాడుకోవాలి ఉన్నదాన్ని. అలాగే మూడవది సేవింగ్ హ్యాబిట్. అది చిన్న అమౌంట్ అయినా చాలు, సేవ్ చేసుకోవాలి. చిన్నప్పుడు ఒక రూ. 10 ఇస్తే రూ. 10 ఇవ్వరులేండి, ఒక రూ. 2 అట్లా ఇచ్చినప్పుడు మనము రూపాయి కొనుక్కొని రూపాయి ఎత్తిపెట్టుకునేవాళ్ళం. అలాగే చిన్నప్పుడు హుండీలలో మట్టి హుండీలు ఉండేవి కదా, మట్టి హుండీలు తీసుకునేవాళ్ళం. కుమ్మరి వాళ్ళు ఇంటి దగ్గరికి వచ్చేవాళ్ళండి. అప్పుడు ఇది బాణలు ఇవి తీసుకొని అప్పుడు అమ్మ వాళ్ళని అడిగి ఒక హుండీ కొనిచ్చుకునే వాళ్ళము. ఆ హుండీలో వాళ్ళు అమ్మ వాళ్ళు కానీ ఇంకెవరైనా బంధువులు ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు అప్పుడు చిన్నప్పుడు డబ్బులు ఇచ్చేవాళ్ళు కదా, ఆ డబ్బుల్ని తీసుకొని వెళ్ళి ఆ హుండీలో వేసుకొని సేవ్ చేసుకునేవాళ్ళం. అప్పట్లో ఆ డబ్బులు అనేది చిన్నగా అనిపించవచ్చు. చిన్నది ఏముందిలే, రూపాయి 2 రూపాయలు కదా సేవ్ అనుకునే వాళ్ళం, కాయిన్స్ వేసుకునేవాళ్ళం. కానీ అక్కడ అలా చేయడం వల్ల మనకనేది ఒక సేవింగ్ హ్యాబిట్ అనేది మనలో స్టార్ట్ అయింది. ఓహో, ఉన్న దాంట్లో ఇంట్లో కొంచెం సేవ్ చేసుకోవాలి అని. సో, అక్కడి నుంచి ఆ రోజు చిన్న దాంట్లోంచి అమౌంట్ సేవ్ చేయగలిగిన కాబట్టి ఈరోజు బిగ్ అమౌంట్‌లో కూడా సేవ్ చేయగలుగుతాను. దాని వాల్యూ అనేది నాకు తెలుస్తుందండి. ఇంకొక లెసన్ ఏంటంటే నీడ్ వర్సెస్ వాంట్. నాకు అవసరం ఏది, అనవసరం ఏది, ఇది అవసరమా లేకపోతే లగ్జరీ కోసమా అనేది చెప్పి నేర్పారు. ఏదైనా కొనాలంటే ఇది నీకు అవసరమా లేకపోతే నీ కోరిక అని అడిగేవాళ్ళు. ఇది లైఫ్‌లో ఒక బిగ్గెస్ట్ లెసన్ అండి. మనము చాలామంది ట్రాప్‌లో పడుతుంటాం. ఏంటంటే ఒక ఆఫర్ చూసామనుకోండి, ఒక ఫ్లిప్‌కార్ట్‌లో కానీ, మీషోలో కానీ, ఏదైనా ఒక యాప్‌లో కానీ, ఒక షాప్‌లో కానీ ఏదైనా ఆఫర్ చూస్తే, ఆఫర్ చూసిన వెంటనే కొనాలని మన మైండ్ దాని దగ్గరికెళ్ళిపోతుంది. అక్కడ మనకి మోస్ట్లీ అప్పటికి ఇంపార్టెంట్ కాకపోవచ్చు, కానీ ఆ ఆఫర్‌ని చూసి మనం ఎక్కువ కొనాలనుకుంటుంటాం. ఇది ఫ్యూచర్‌లో యూజ్ అవుతుందిలే అప్పటికి, సో కొనేద్దాము అని ఆఫర్స్ ట్రాప్‌లో పడిపోతూ ఉంటాం. అలా కాకోకుండా ఒక వస్తువు అంటే చిన్న చిన్నవి ఓకే, కానీ పెద్ద వస్తువులు ఒక అమౌంట్‌ని స్పెండ్ చేసేటప్పుడు ఒక్కసారి థింక్ చేయండి. ఇది మనకు నీడా? వాంటా? ఒక 24 అవర్స్ వెయిట్ చేయండి ఏదైనా బిగ్ థింగ్ కొనేటప్పుడు. ఒక 24 అవర్స్ తర్వాత కూడా నీకు అది నీడ్ అనిపిస్తే కనుక కొనండి. వాంట్ అయితే కనుక అలాంటివి అవాయిడ్ చేయడం చాలా మంచిదండి.
అలాగే ఇంకొక లెసన్ ఏంటంటే డెబిట్‌కి చాలా అంటే చాలా దూరంగా ఉండాలని నేర్పించారు. మా పేరెంట్స్ అయితే అన్నెసెసరీగా లోన్స్ అయితే తీసుకోలేదు. వాళ్ళకి ఎంత ఉన్నదో అంతలో మేనేజ్ చేస్తూ వచ్చారు. అప్పులు అవాయిడ్ చేయడం చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అని నేర్పించారండి. మనము అప్పులకి ఎంత దూరంగా ఉంటే మనము లైఫ్‌లో అంత ముందుకెళ్తామండి. సో, ఈ అప్పు ఇంకా వేరే గతి లేదు మనకి. వేరే ఆప్షన్ లేదు. ఇంకా నాకీ ఆ అమౌంట్ లేకపోతే నాకు ఇది సక్సెస్ అవ్వలేను, ముందుకెళ్ళలేనన్నప్పుడు మాత్రమే అప్పు జోలికెళ్ళాలి. సో, నేను చెప్పేదేంటంటే దయచేసి అప్పు జోలికి మాత్రం ఎవ్వరూ వెళ్ళకండి. ఇంకొకటేంటంటే ఎమర్జెన్సీ కోసము మనము సేవ్ అనేది చేసుకోవాలి. ఎప్పుడూ కొంత డబ్బుని ఎమర్జెన్సీ కోసం సైడున పెట్టుకోవాలి. ఎందుకంటే ఈరోజు లైఫ్ అనేది అన్‌ప్రెడిక్టబుల్. ఎవ్వరు ఏమవుతుందో చెప్పలేము. ఇప్పుడున్న మనిషి ఇంకో కొన్ని నిమిషాల్లో ఉంటారో లేదో చెప్పలేము. ఇప్పుడున్న ఫుడ్ హ్యాబిట్స్‌తో కానీ, హెల్త్ ఇష్యూస్‌తో కానీ, ఎప్పుడు ఏమవుతుందో బయట అవన్నీ చూస్తుంటే యాక్సిడెంట్స్ కానీ, ఈ దొంగతనాలు కానీ, రేపులు ఏవైనా కానీ చూస్తుంటే ఎప్పుడు ఏమవుతుందో కూడా తెలీదు. సో, మనకంటూ ఎప్పుడు ఏ సిచ్యువేషన్ వస్తుందో తెలీదు కాబట్టి, ఒక ఎమర్జెన్సీ ఫండ్ అనేది క్రియేట్ చేసుకోవాలండి. ఇదైతే నాకు చాలా స్ట్రాంగ్ లెసన్ అండి నా లైఫ్‌లో. ఎందుకంటే ఒకసారి లైఫ్‌లో ఇది ఫేస్ చేశాను. ఫేస్ చేయడం వల్ల స్ట్రగుల్ అయ్యాను. సో, మీరు కూడా ఈ ఎమర్జెన్సీ ఫండ్ అనేది ఒకటి క్రియేట్ చేసుకోండి. ఖచ్చితంగా ఒక సైడ్ అంటూ పెట్టుకోండి. ఖచ్చితంగా ఏదో ఒక టైంలో యూజ్ అవుతుంది. సెవెంత్ లెసన్ వచ్చేసి సింపుల్ లైఫ్ అనేది చాలా పవర్ఫుల్ అండి. మనకి లగ్జరీ లేకపోయినా పీస్‌ఫుల్ లైఫ్ ఉండేది. సింపుల్‌గా జీవించడం కూడా ఒక స్ట్రెంత్ అని నేర్చుకున్నానండి. చాలామంది లగ్జరీ ఉంటేనే హ్యాపీగా ఉన్నట్టు అని అనుకుంటుంటారు. లగ్జరీగా ఉంటేనే హ్యాపీగా ఉన్నట్టు కాదండి. పీస్‌ఫుల్ లైఫ్ ఉన్నప్పుడే మనం హ్యాపీగా ఉంటాము. అదే మనకు ఒక పెద్ద స్ట్రెంత్. అన్నీ ఇంట్లో లగ్జరీ కావాలని చెప్పి ఏసీలు, ఫ్రిడ్జులు, వాషింగ్ మిషన్ లేకపోయినా అప్పులు తెచ్చుకొని, ఆ ఈఎంఐలు కొట్టలేక ఆ లగ్జరీ జీవితం కంటే అవి లేకపోయినా ప్రశాంతంగా గడపడం అనేది ఒక పీస్‌ఫుల్ లగ్జరీ లైఫ్ అని నేను భావిస్తున్నానండి. నేను నేర్చుకున్నాను అది. సో, నిజం చెప్పాలంటే ఈ లెసన్స్ నాకి విన్న వెంటనే, వాళ్ళు చెప్పిన వెంటనే నాకు అర్థం కాలేదు. నా లైఫ్‌లో కొన్ని కొన్ని మిస్టేక్స్ చేసిన తర్వాతే ఓహో! అప్పుడు అలా చెప్తూ ఉన్నారు కదా! మనం వినలేదని అర్థమయ్యాయి. ఇప్పుడు రియలైజ్ అయ్యాను. వాళ్ళు చెప్పిందే కరెక్టు. నేను అప్పుడు వినింటే ఇంకా నేను ఈ మిస్టేక్స్ చేసేదాన్ని కాదు అని అనుకుంటున్నాను. సో, ఈరోజు నేను ఏమైనా సేవ్ చేయగలిగితే అది నా ఫ్యామిలీ వల్లే, వాళ్ళు నేర్పిన నాకు వాల్యూస్ వల్లే అండి. ఇప్పటికీ చెప్తాను, నేను మోస్ట్లీ అనవసరంగా ఖర్చులైతే చేయనండి. అది అవసరం అయితేనే ఖర్చు చేస్తాను. ఎంతవరకు అవసరమో అది అంతవరకే ఖర్చు చేస్తాను. ఊరికే అనవసరంగా వేస్ట్ అయితే చేయను. మీరు కూడా ఈ 7 లెసన్స్‌ని అయితే పాటించండి. లైఫ్‌లో ఖచ్చితంగా మీకనేది ఈ డబ్బు వాల్యూ నేర్పిస్తాయి. అలాగే మీకు కూడా మీ పేరెంట్స్ చెప్పిన మాటల్ని ఇగ్నోర్ చేయొద్దండి. ఈ వీడియో గనుక నాలాగే మీకు కూడా కనెక్ట్ అయితే గనుక, మీ పేరెంట్స్ చెప్పిన ఈ లెసన్స్ కనెక్ట్ అయితే మన వీడియోని లైక్ చేయండి. అలాగే ఇంకా ఇలాంటి రియల్ లైఫ్ కనెక్ట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. నెక్స్ట్ వీడియోతో మరొక మంచి కంటెంట్‌తో మీ ముందుకు వస్తానండి. అంతవరకు ఉంటాను. బాయ్ అండి.